హలో గాయస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి వెంకటపురం. నేను మీ రవి వెంకటపురం. అండ్ ఈ వీడియో స్పెషల్ ఎవరి గురించి అంటే ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో వాళ్ళ గురించి. అండ్ వేరే కేటగిరీ వాళ్ళు చూస్తే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో కానీ అండ్ మీ ఫ్యామిలీలో కానీ ఇండస్ట్రీ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అంటే మూవీ పైన పిచ్చితో మూవీ పైన యాక్ట్ చేయాలి, ఎట్లయినా సరే లైఫ్లో ఖచ్చితంగా ఏదో సాధించాలి అని మూవీ పైన మెంటల్గా ఉంటారు కదా. సో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో ఎందుకంటే ఈ వీడియో వాళ్ళ లైఫ్లో ఒక మంచి కీ రోల్ ప్లే చేసిన విషయం అవుతుంది. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియోని చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఛానల్కి ఏవైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ లైక్ అవర్ వీడియో. అండ్ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై దట్ మా ఛానల్కి మంచి బూస్టింగ్ వస్తుంది. ఇన్ ద ప్రీవియస్ వీడియోస్లో నేను ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కంటెంట్ చేశాను. అప్ టు నియర్లీ ఒక 3 to 4 వీడియోస్ చేశాను. అందులో కొన్ని మంచి రీచ్ వచ్చాయి. అండ్ ఫ్యూ ఆర్ ద వ్యూవర్స్ ఇప్పటికి మనకు కామెంట్ చేస్తున్నారనమాట, అంటే యాక్టింగ్కి ఎలా చేయాలి భయ్యా అంటే నేను కంటెంట్లో చెప్పాను. అండ్ ఇంకా ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ గురించి కొన్ని కామెంట్స్ వచ్చాయి. సో కామెంట్స్ అన్ని నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను. సో వాళ్ళందరికీ అండ్ కొత్తగా ఎవరైతే వ్యూవర్స్ ఈ వీడియో చూస్తున్నారో సో మీ అందరి గురించి ఒక మంచి గైడెన్స్ ఇస్తాను. సో ఈ వీడియోని మీ లైఫ్లో మంచి కీ రోల్ ప్లే చేస్తాను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కామెంట్స్ ఏమో మీకు చదివి చూపిస్తాను. ఓకే, మనకు వచ్చిన కామెంట్స్ అయితే ఇవ్వనమాట. సో వచ్చిన కామెంట్స్కి నేను క్లారిఫైగా ఇస్తాను. సో కేర్ఫుల్గా వినండి. ఓకే, లీలావతి ఉయ్యాల కామెంట్ చేసింది, అన్న నాకు కూడా మూవీలో ఛాన్స్ ఇప్పిస్తారా, మూవీస్ ఆర్ సీరియల్స్లో అసలు ఎలా? ఓకే, ఆ మూవీస్లో ఛాన్స్ ఇప్పాలంటే నేను మేనేజర్ కాదమ్మా. సో మీరు మూవీస్లో రావాలనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ వాళ్ళు కాస్టింగ్ కాల్స్ పెడతారనమాట. సో ఇన్స్టా పేజెస్లో మీరు కొన్ని పేజెస్ మీకు మెన్షన్ చేస్తే కావాలనుకుంటే సో మెన్షన్ చేసిన పేజెస్ మీరు ఫాలో అవ్వండి. సో వాళ్ళు ఇచ్చే అప్డేట్ బట్టి దాన్ని బట్టి మీరు రీచ్ అవుట్ కావచ్చు. ఓకే, అండ్ ఛాన్స్ ఇస్తారా అంటే మీ యొక్క టాలెంట్ బేస్ చేసుకుని వాళ్ళకు ఉన్న రిక్వైర్మెంట్ బట్టి మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ థింగ్, ఓకే ఈ కామెంట్ పెట్టిన దాని పేరు శేఖర్ యాదవ్. తెలుగు ఇంపార్టెంట్ ఫర్ జూనియర్ ఆర్టిస్ట్. ఓకే, తెలుగు అనేది జూనియర్ ఆర్టిస్ట్కి ఇంపార్టెంట్ అని పెట్టారు. ఓకే, జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిందంటే జూనియర్ ఆర్టిస్ట్ అనే క్యారెక్టర్, ఒక క్యారెక్టర్ కాదు, జూనియర్ ఆర్టిస్ట్ అని ఒక కీ రోల్ ఏం ప్లే చేస్తా అంటే ఒక మూవీ ఒక సీన్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీకు ఒక ఫోటో చూపిస్తా. సో ఇక్కడ మెయిన్ లీడ్స్ అనేవాళ్ళు డైలాగ్స్ చెప్తారు కదా. సో డైలాగ్స్ చెప్పే వాళ్ళ బ్యాక్ సైడ్ అనేవాళ్ళు ఈ క్యారెక్టర్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఒక హోటల్లో సీన్ అయితే బ్యాక్ సైడ్ సరౌండింగ్స్లో కూర్చుంటారు కదా, ఒక మెయిన్ క్యారెక్టర్ వీళ్ళు కూర్చుంటే అండ్ వాళ్ళ సరౌండింగ్లో ఉండే వాళ్ళే జూనియర్ ఆర్టిస్టులు అనమాట. ఒక రోడ్ పైన ఒక హీరోయిన్ డైలాగ్స్ మాట్లాడుతున్న బ్యాక్ సైడ్ నుంచి పోతారు చూడు, సో వాళ్ళే జూనియర్ ఆర్టిస్ట్ అనమాట. సో ఒక 2 seconds ఇన్ కేసు వాళ్ళ లక్ ఉండి డైలాగ్ ఉంటే సో 2 seconds అలా వచ్చిపోతారు. సో ఇదనేది. సో వీళ్ళకి లాంగ్వేజ్ ఖచ్చితంగా తెలుగు వచ్చాలంటే నాట్ ఎట్ ఆల్, తెలుగు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాదు. ఇన్ కేసు నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే మాత్రం లాంగ్వేజ్తో ఎటువంటి ప్రాబ్లం లేదు, బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఎవరైనా రావచ్చు. పల్లా వంశీ గిట్న మనకి కామెంట్ పెట్టిండు, మొబైల్ పట్టుకెళ్ళొచ్చా బ్రో? సో మొబైల్ అనేది డెఫినెట్గా తీసుకోవచ్చు, బట్ కొన్ని సెక్యూరిటీస్ పరంగా మాత్రమే, అది కొన్ని మూవీస్కి మాత్రమే ఉంటే ప్రతి ఒక్క మూవీకి అవైలబుల్ ఉందని నేను చెప్పలేను. ఎందుకంటే కొన్ని పెద్ద పెద్ద మూవీస్ నడుస్తూ ఉంటాయి కదా, సో పెద్ద ప్రొడక్షన్ హౌస్ మూవీస్, సో మూవీస్కి వాళ్ళు ప్రిఫర్ చేయరు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ పర్పస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా రీల్స్లో యూట్యూబ్ షార్ట్స్లో కూడా చూసి ఉండొచ్చు, ఆ ఒక ఫుటేజ్ అనేది లీక్ చేస్తారు ముందే. వాళ్ళు కొన్ని లక్షలు కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు. ఆ తీసిన సినిమా అంటే ఫుటేజ్ అనేది మీరు ఇట్లా 2 seconds 3 seconds 4 seconds ఓ 10 seconds లీకేజ్ చేసినా కానీ దాన్ని మళ్ళీ ప్యాచ్ వర్క్ అని పెట్టుకొని మళ్ళీ దాన్ని కొన్ని ల్యాక్స్ అయితే మీరు ఓకే కొన్ని ల్యాక్స్ పెట్టుకొని మళ్ళీ రిపేర్ చేసుకోవాలి కంటెంట్. సో అందు గురించి కొన్ని మూవీస్ ప్రిఫర్ చేస్తారు అండ్ కొన్ని మూవీస్లో మాత్రం మొబైల్స్ అనే అలా ఉంటుంది. మీరు తీసుకెళ్ళొచ్చు కనుక షూటింగ్ లొకేషన్లో వాళ్ళు తీసుకుంటారు అనమాట, కలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ కామెంట్ ప్రేమ్ చంద్ కామెంట్ చేసిండు, పేమెంట్ ఎంత పర్ డే జూనియర్ ఆర్టిస్ట్ అని. సో జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చే పేమెంట్ ఎంత అంటే ప్రెసెంట్ వాళ్ళకి 600 ఇస్తారు ఫర్ బాయ్స్ అండ్ 700 ఫర్ గర్ల్స్ అనమాట. ఓకే, 700 గర్ల్స్కి ఇస్తున్నారు, 600 వచ్చేసి బాయ్స్కి ఇస్తున్నారు. సో ఈ కామెంట్ పెట్టిన అతని పేరు చిన్ను అఖిల్. బ్రో సండే కూడా ఉంటాయా? అండ్ ఎప్పుడు నేను మా ఫ్రెండ్స్ వెళ్తాం, నేను సెలెక్ట్ అవ్వట్లేదు, మా ఫ్రెండ్ సెలెక్ట్ అయ్యిండు అనుకోండి, మా ఫ్రెండ్ నేను కూడా ఒకటేసారి వెళ్ళొచ్చా అని పెట్టిన కామెంట్. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మీ రిక్రూట్మెంట్ ఏంటంటే ఏం లేదు, మీరు ఒక గుడ్ లుకింగ్ అనేది ఉండాలి. సో దాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అండ్ వాళ్ళ బట్టి రిక్రూట్మెంట్ బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, మీరు ఆల్రెడీ అటెండ్ అయ్యారని చెప్పారు కదా, సో మీరు అటెండ్ అయిన మూమెంట్లో అక్కడ ఏంటంటే వాళ్ళ రిక్రూట్మెంట్ ఒక 10 మంది బాయ్స్ కావాలి, ఓకే ఒక 2 కావాలి, 2 ఎల్డర్ అంకుల్స్ కావాలి అనే లుక్ ఉందో, సో వాళ్ళ రిక్రూట్మెంట్ బట్టి మేము సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ కాలేనని ఎప్పుడు అయినా సరే అలా డౌన్ కాకండి, డెఫినెట్లీ సెలెక్ట్ అవుతారు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో వాళ్ళ రిక్రూట్మెంట్ బట్టి అండ్ మీకున్న కాంటాక్ట్ బేస్ బట్టి ఒకసారి మీ షూట్కి వెళ్తారు కదా, సో షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేవాడు సర్కిల్స్ ఆ ఏజెంట్స్ కానివ్వండి ఆ కోఆర్డినేటర్స్ కానివ్వండి వాళ్ళతో మీరు మంచి ర్యాప్ పెంచుకోండి. సో దాన్ని బట్టి వాళ్ళు మీకు వాళ్ళకు ఉన్న కమ్యూనికేషన్ బట్టి మేము రెగ్యులర్కి వస్తాము అని మీరు మాట్లాడుకుంటే డెఫినెట్లీ వాళ్ళు మీకు చెప్తారు. ఓకే, జనరల్గా ఇండస్ట్రీ అంటే ఏం లేదు, మీకు బయట మీ ఫ్రెండ్స్తో ఎట్లా కమ్యూనికేషన్ ఇండస్ట్రీ కూడా అందరు మనుషులు, వాళ్ళతో
వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ బేస్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు షూట్స్ అనే ఆపర్చునిటీ వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఓకే, ఆర్ రెడ్ ఎక్స్ అని కామెంట్, సో ఐడి పేరేమో ఉంది. అండ్ కామెంట్ ఏంటంటే, అన్న యాక్టింగ్ కోసం నాకు సినిమా షూటింగ్స్ లో వర్క్ ఆర్ సీరియల్ షూటింగ్స్ లో వర్క్ బాగుంటుందా, రోజువారీ పని దొరకాలంటే ఎలా, ఫ్రీ రూమ్ ఫుడ్ ఉండే అవకాశాలు ఉన్నాయా, జస్ట్ వర్క్ కోసం అన్నా. ఒక ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళలో చాలామంది సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న విషయం చెప్తా, ఎవరైతే యాక్టింగ్ పర్పస్ మీద వస్తున్నారో, ఒక ప్రెజెంట్ ఎవరైతే యాక్టింగ్ పర్పస్ మీద వస్తున్నారో వచ్చే వాళ్ళలో చాలామందికి ఒక ప్యాషన్తో వస్తారు. ఇండస్ట్రీకి వస్తున్నాం, యాక్టింగ్ కావాలి, యాక్టర్ కావాలి, హీరో కావాలి, కొంతమంది కమెడియన్ కావాలి. సో అలా చాలామంది వస్తారు. సో వచ్చినాక ఒక 3-4 డేస్ బాగా సఫర్ అవుతారు. అంటే ఆపర్చునిటీస్ ఏమి ఉండవు కదా, అట్లా అని స్ట్రగుల్ అయ్యి మెల్ల జూనియర్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు వెళ్తారు. సో యాక్టింగ్ కోసం ట్రై చేస్తుంటారు. సో ఏది వర్కౌట్ కాక చాలామంది ఇప్పటికీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఒక స్పాట్ ఉంటుంది, ఆ స్పాట్ ఏరియాలో చాలామంది లేబర్ వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో ఇందువల్లే ఇదే మెయిన్ రీజన్ వల్ల. ఓకే, అండ్ ఓకే బ్రో, మీరు అడిగారు కదా వర్క్ ఉంటుందని. సో వర్క్ విషయంలో డెఫినెట్లీ షూటింగ్స్కి సంబంధించిన వర్క్స్ అనేవి ఉంటాయి. సో ఎలాంటి వర్క్స్ అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ అనే వర్క్స్ ఉంటాయి అనమాట. ఆర్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కార్పెంటర్ జాబ్స్ కానివ్వండి, కార్పెంటర్ వర్క్ కానివ్వండి. సో ఒక మూవీ జరుగుతుందంటే చాలా మెయిన్ కీ రోల్స్ ప్లే చేసేది ఇవే అనమాట. ఒక మూవీ జరుగుతుందంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉందంటే ఆ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఆర్ట్ డిపార్ట్మెంట్ అవసరం. ఒక చిన్న పువ్వు మొక్క, ఓకే, చిన్న టేబుల్ కానీ ఒక స్మైలీ బొమ్మ కానీ ఉండాలంటే దానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం. సో ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తారు. సో అలాంటి జాబ్స్ ఉంటాయి, అలాంటి వర్క్ ఉంటుంది. అండ్ కార్పెంటర్ వర్క్స్ అనేవి ఉంటాయి. సో ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ అయ్యి మీరు చూస్తున్నారు కదా, ఓ ఇల్లు చూస్తున్నారంటే ఆ ఇల్లు అనే రియాలిటీ కాదు, జస్ట్ ఒక మేడ్ అది. ఓకే, వాళ్ళు క్రియేట్ చేసినట్టు ఒక క్రియేషన్ మాత్రమే. సో అలాంటి చిన్న వర్క్స్ అనేది డెఫినెట్లీ ఉంటే ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి ఆ లొకేషన్కి వచ్చి డెఫినెట్లీ. సో స్పెషల్లీ వచ్చేసి అది మార్నింగ్ 4:30 నుంచి అక్కడ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో మేము వస్తారు, చూస్తారు, సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని మీరు చెప్పాలి మాకు ఇంత పేమెంట్ కావాలని. సో వాళ్ళు ఇంత పేమెంట్ అని ఇస్తారు. మ్యాక్స్ అప్ టు ఒక 700 to 900 వరకు డెఫినెట్గా పేమెంట్ అనేది మీకు వస్తుంది. అని కామెంట్ పెట్టిన అతని పేరు యోగి పిల్లి. ఏ ఏజ్ అయినా ఓకేనా బ్రో అని పెట్టి, ఏజ్ అనేది ఏదైనా పర్లేదు, చిన్న పిల్లలు కూడా వస్తారు. ఒక మూవీలో చిన్న పిల్లలు చూస్తారు కదా, సో చిన్న పిల్లలు కూడా ఆ మూవీస్ కానీ వాళ్ళు వస్తారు. సో మీకు ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏం లేదు, ఎందుకంటే వర్క్ కాదు, యాక్టింగ్ ప్యాషన్ కాబట్టి డెఫినెట్గా ఏజ్ అయినా కానీ అంతేం ఫరక్ పడదు, ఏజ్ అయినా రావచ్చు. అండ్ ఈ కామెంట్ మనకు పెట్టింది తొలిసాకు వాణి. ఓకే, ఆ పర్సన్ మనకు కామెంట్ పెట్టారు. అండ్ కామెంట్ వచ్చేసి మరీ దారుణంగా ఉందన్న, నేనేమో పెద్ద హీరోయిన్ అవ్వాలి అని కామెంట్. ఇండస్ట్రీలో సిచ్యువేషన్ మేబీ మీరు వచ్చిన రోజు కానీ అలా చూసి ఉంటారు, కానీ ప్రతి రోజు అలా ఉండదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా అలా ఉండరు. ఒక ఇండస్ట్రీలో సాడ్ థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారంటే నాట్ ఎట్ ఆల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండస్ట్రీకి వచ్చి డైరెక్ట్ మూవీలో ట్రై చేయడం కంటే నా బెస్ట్ సజెషన్, ఓకే, నాకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి రావడం కంటే ముఖ్యంగా మీరు ఒక షార్ట్ ఫిలిమ్స్ ఒక వెబ్ సిరీస్, సో యూట్యూబ్ పరంగా కానివ్వండి, ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ పరంగా కానివ్వండి, సో దాంతో మీరు వెళ్ళండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ మీరు అంటే ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసుకోండి, పబ్లిక్ కి మీరు అంటే ఏందని చూపించుకోండి. సో దాన్ని బట్టి మీకు పబ్లిక్ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి ఇవ్వండి, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి ఇవ్వండి. ఇన్స్టాగ్రామ్ లో మీరు రీల్స్ చేసినా పర్లేదు, మీకు ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలి. ఈ రోజులలో మీరు ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ చూస్తలేరు, మంచి ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు టీవీ షోస్లలో చేస్తారు అండ్ మూవీస్ లో కూడా చాలా మంది చేస్తున్నారు. అందుకే మీరు ఫస్ట్ ఒక మెయిన్ ఏం అనేది క్రియేట్ చేసుకోండి, మీకు ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోండి. అది కూడా ఎలా, ఆన్లైన్ త్రూ, ఓకే, యూట్యూబ్ పరంగా కానివ్వండి, ఆర్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్, ఆర్ వాట్ ఎవర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, దాన్ని బట్టి తెచ్చుకోండి. ఆఫ్టర్ దట్ మీకు మూవీస్ లో ఆటోమేటిక్ ఆపర్చునిటీ వస్తాయి. అండ్ మీరు భయపడుతున్నారు కదా, ఆ భయం అనేది తీసేయండి, ఎవడేం బీకడి. అండ్ ఈ కామెంట్ పెట్టిన పర్సన్ పేరు బాలకృష్ణ పలకీర్తి. ఓకే, అందరూ ఆర్టిస్ట్ అవ్వటానికే ముందుంటారు, కానీ నమ్మకం వెనక ఆలోచిస్తుంది. ఆర్టిస్ట్ అవ్వాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు అంటే డెఫినెట్లీ చాలా మంది అనుకుంటారు, ప్రతి ఒక్కరు హీరో అవ్వాలి, ప్రతి ఒక్కరు అవ్వాలనుకుంటారు. నమ్మకం వెనకాల ఆలోచిస్తున్నారంటే నమ్మకం అనేది మీ పైన బేస్ అయి ఉంటుంది. ఓకే, మీరు ఇండస్ట్రీకి రావాలనుకుంటారు కదా, మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ యూ. నువ్వు ఏది అనుకుంటున్నావు అది నీ పైన మాత్రమే. ఒక్క రోజు లైఫ్ లో ఒకటేసారి రిస్క్ తీసుకోవాలి, ఆ రిస్క్ ఎప్పుడో ఆలోచించుకొని తీసుకోవాలి, అంతే. అదొకటి మెయిన్ పాయింట్. నమ్మకం అనేది నీ పైన బేస్ అయి ఉంటుంది. అది దాని గురించి ఎవ్వడు ఏం చేయలేడు. నీ పైన నీకు నమ్మకం ఉంటే యూ కెన్ డూ ఇట్. ఖచ్చితంగా అనుకుంటే యూ కెన్ అచీవ్ ఇట్, అంతకు మించి నేను ఏం చెప్పను. ఓకే, అండ్ ఇంకో కామెంట్ వచ్చింది. మరి కామెంట్ పెట్టిన వాళ్ళ పేరు శ్రీవాల్ అనే పర్సన్ నాకు కామెంట్ పెట్టారు. గర్ల్స్ కి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి, అలాగే ఈటీవీ లాంటి ఛానల్స్ లో షోస్ లో ఛాన్స్ రావాలంటే ఎలా, ఏం చేయాలి? ఈటీవీస్ లో అండ్ టీవీ షోస్ లో ఛాన్స్ రావాలంటే ముఖ్యంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, మీ టీవీ టెలివిజన్స్ లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కానివ్వండి, వాళ్ళు రిక్రూట్మెంట్ అడుగుతారు. సో రిక్రూట్మెంట్ వాళ్ళు ఒక పోస్ట్ అనేది యాడ్ అనేది చేస్తారు. ఆ టైంలో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఆ కాంటాక్ట్ అయిన త్రూ మీరు వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే, అండ్ స్పెషల్లీ కాంటాక్ట్స్ బేస్డ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండస్ట్రీ ఫీల్డ్ లోకి వస్తే మాత్రం డెఫినెట్లీ మీకు మేనేజర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ త్రూ మీరు కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్లీ మేనేజర్ తో కాంటాక్ట్ అయితే మీరు సింపుల్ గా ఛాన్సెస్ అనేది రావచ్చు బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్ అండ్ యువర్ స్కిల్. ఓకే, ఇంకే ఛాన్స్ వచ్చినా కానీ మీ టాలెంట్ స్కిల్ బట్టి మీ యొక్క లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అండ్ డెవలప్ అవ్వచ్చు. కామెంట్ పెట్టిన పేరు దివ్య వ్లాగ్స్. అండ్ డైలీ పేమెంట్ కరెక్ట్ గా ఇచ్చే ఒక ఏజెంట్ నంబర్ ఇస్తారా? నేను ఇన్స్టా వాడను. మీరు అడిగే జూనియర్ ఆర్టిస్ట్ గురించి అయితే నేను చెప్తున్నాను. డైలీ మీకు కరెక్ట్గా ఇచ్చే పేమెంట్ అంటే బేసిక్గా అందరం మనుషులమే.
డెఫినెట్లీ అందరూ ఇస్తారు పేమెంట్, కానీ అందులో కొంతమంది మాత్రమే రెగ్యులర్గా ఇస్తారా ఇయ్యారనే డౌట్ ఇక్కడ. ఓకే, ప్రతి ఒక్కరు పేమెంట్ ఇస్తారు, కానీ ఫ్యూ ఆఫ్ ఎవరనేది మనం చెప్పలేం. 21 పేరు చెప్తాను నీకు, ఒక నెంబర్ మెన్షన్ చేసి ఈ పర్సన్ కాల్ చేయండి సో అని చెప్తాను నీకు, కానీ ఆ పర్సన్ నెక్స్ట్ డే ఇస్తాడో గ్యారెంటీ ఉంటుంది. అట్లా అంటే అందరు ఉండరు, ఏ టైంలో ఏ సిచ్యువేషన్ ఎట్లుంటుంది అది, కానీ డెఫినెట్లీ 100% ప్రతి ఒక్కరు ఇస్తారు. ఇవ్వకుంటే మీకు కంప్లైంట్ ఇచ్చే ప్లేస్ కూడా ఉంది. ఓకే, మీకు కంప్లైంట్ చేయడానికి ఆఫీస్ అనేది ఉంటుంది ఇంటర్వ్యూకి సంబంధించింది, సో అక్కడ మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. సో డెఫినెట్లీ పేమెంట్ అనేది పేమెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఈ కామెంట్ పెట్టిన అతని పేరు వీరజ్ దేవ్. ఓకే, వీరజ్ దేవ్ అనే పర్సన్ ఈ కామెంట్ పెట్టారు. యూసఫ్గూడలో కరెక్ట్ ఎక్కడ ఉండాలి బ్రో, ఏ టైంకి ఉండాలి? ఓకే, అండ్ బ్రో యూసఫ్గూడలో ఎగ్జాక్ట్లీ జూనియర్ ఆర్టిస్ట్ టైమింగ్స్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ 4:30 నుంచి చాలా మంది క్యూ కడుతుంటారు. ఆ ఎగ్జాక్ట్ పిల్లర్ నెంబర్ వచ్చేసి 1450. ప్రతి ఒక్కరు చెప్పే ఫేమస్, చాలా మంది మీ వీడియోస్లో చూస్తుండొచ్చు, చాలా మంది షార్ట్స్లో కూడా ఇప్పుండొచ్చు, 1540 అనే పిల్లర్ నెంబర్ నుంచి చాలా మంది షూట్స్కి వెళ్తామని. సో 1540 నుంచి వెళ్తారు. అలానే స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 ఏరియాలో కూడా అక్కడ చాలా మంది పిక్ చేసుకుంటారు. అలానే 1450 లెఫ్ట్ సైడ్ పోతే కూడా అక్కడ నుంచి చాలా మందిని పిక్ చేసుకుంటారు. ఓకే, అండ్ ఈ కామెంట్ మనకు వచ్చింది. ఓకే, వీరజ్ దేవ్ అనే పర్సన్ ఈ కామెంట్ పెట్టాడు. యూసఫ్గూడలో కరెక్ట్గా ఎక్కడ ఉండాలి బ్రో అండ్ ఏ టైంకి పిక్ చేసుకుంటారని పెట్టిండు. సో యూసఫ్గూడలో ఎగ్జాక్ట్ స్పాట్ వచ్చేసి 1549 to 1550 ఒక ఎడ్జ్ టర్న్ ఉంటుంది. సో ఆ లొకేషన్ నుంచి పిక్ చేసుకొని జూనియర్ ఆర్టిస్ట్ని, యాజ్ వెల్ యాజ్ అది చెప్పిన స్పాట్ వచ్చి మూవీస్కి. అండ్ రోడ్ నెంబర్ 5 మెట్రో ఉంటుంది. ఓకే, రోడ్ నెంబర్ 5 జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ ఉంటుంది. సో దాని కింద కూడా జూనియర్ ఆర్టిస్ట్ని చాలామంది పిక్ చేసుకుంటారు. ఓకే, ఇవి వచ్చేసి మూవీస్ ఏరియా. అండ్ సీరియల్స్కి వచ్చేసి 1550 అని చెప్పాక పిల్లర్ నెంబర్, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కొట్టుకుంటే సాయి వైన్స్ అని ఉంటుంది. అక్కడ నుంచి కొద్దిగా స్ట్రైట్ పోతే రైట్ సైడ్ మంగా టిఫిన్ సెంటర్ అని ఉంటుంది. ప్రజెంట్ తీసేశారు, సుఖసాగర అంతే టిఫిన్ సెంటర్ ఉంటుంది. సో అక్కడ నుంచి చాలామంది జూనియర్ ఆర్టిస్ట్లను పిక్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఎవరైతే యాక్టింగ్పై డీప్గా ఫోకస్ అయి ఉన్నారో, నేను అందరికి ఇచ్చే సజెషన్ ఒక్కటే, ఇంత ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీకు యాక్టింగ్లో ఖచ్చితంగా ఫోకస్ అయి ఉంటే, యాక్టింగ్ చేయాలి ఖచ్చితంగా పిచ్చా అంటే మాత్రం నేను నాకున్న ఎక్స్పీరియన్స్ బస్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ సేఫ్ జోన్లో పెట్టుకొని రండి. ఓకే, మీరు నియర్లీ ఒక 5 months నేను తిని ఆరామ్సే ఉండగలుగుతా, ఆరామ్సే నా లైఫ్ స్టైల్ నడుస్తుంది అనే థీమ్ ఉంటే మాత్రం అంత బడ్జెట్ అనేది ముందే సెట్ చేసుకొని రండి. సో బై దట్ మీకు మంచి సర్వే కావచ్చు. ఇక్కడ చాలామంది వచ్చే మిస్టేక్ చేసేది ఏంటంటే, చాలామంది MBA MTech పెద్ద గ్రాడ్యుయేషన్ చేసిన కూడా యాక్టింగ్పై ప్యాషన్ తోటి సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసుకొని ఇండస్ట్రీకి వస్తారు చాలామంది. ఎందుకు? మూవీపై ప్యాషన్ తోటి, మూవీపై పిచ్చితోటి. ఆ వచ్చిన వాళ్ళు ఇక లైఫ్ సర్వే కాలేకపోతున్నారు. ఓకే, ఒకప్పుడు వాళ్ళు జాబ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కడు 30,000 40,000 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. వీడికి వచ్చి వాడు తింపి కొడితే నెలకు 5,000 కూడా సంపాదించుకోలేకపోతున్నారు. ఫినాన్షియల్గా ఇండస్ట్రీకి వస్తే మాత్రం చాలా స్ట్రగుల్స్ ఉంటే, అతి ఘోరంగా ఉంటే స్ట్రగుల్స్. సో వాటిని ఫేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ముందే మీరు ఒక ఫినాన్షియల్గా ఫిట్నెస్ అయ్యి ఉండి వస్తే బాగుంటుంది. ఓకే, మీరు ముందు ఒక బడ్జెట్ అని వేసుకోండి. సో దాన్ని బట్టి మీ లైఫ్ అనేది ఈజీగా సర్వే కావచ్చు. ఎందుకంటే ఇక్కడ డే బై డే మీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ అనేవి చూస్తుంటారు. ఓకే, అందులో మెయిన్లీ ఫైనాన్షియలీ ఈ ఫుడ్ అండ్ నీడ్ అనేది చాలా ముఖ్యం మనకి. ఓకే, ఇక్కడ వచ్చినాక చాలామంది పీజీస్లో ఉండాలనుకుంటారు అండ్ రూమ్స్లో ఉండాలనుకుంటారు. ఫస్ట్ ఏం తెలియదు కదా, ఎవరు ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్పారు. బిఫోర్ మీరు చూసిన ప్రతి ఒక్క రీల్స్లో చాలామంది చెప్పింది ఇండస్ట్రీకి రండి చాలా బాగుంటుంది, లైఫ్ సెట్ అయిపోతుంది, యాక్టర్ అయిపోవచ్చు, యాంకర్ అయిపోవచ్చు, యాక్టింగ్ పై పిచ్చి ఉంటాం, అది ఇక్కడ రండి పిల్లల దగ్గరకు వచ్చి నిలబడండి. ఎవడు ఏం చెప్పినా పట్టించుకోకూడదు. నేను చెప్తున్న ఫైనల్ ఇది ఒకటి, ఏ చెప్పినా నా ఎవడేం పీకేది లేదు. సో ఖచ్చితంగా చెప్తున్నా, మీరు యాక్టింగ్పై ప్యాషన్తో ఉంటే మాత్రం డెఫినెట్లీ ఫస్ట్ రండి, ఇండస్ట్రీకి రండి. మీరు ఒక టైం పీరియడ్ పెట్టుకోండి, ఒక 2 months 3 months అంతే, అంతకు మించి పెట్టుకోకండి. అయింది పోతే పోయింది అంతే, బ్రెయిన్ లెక్కలు తీసి పడేయాలి. అదే కావాలంటే కష్టం, అది కాని పని. ఫస్ట్ ఒక టైం పీరియడ్ పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకోండి. 5 months సరే, ఒక 1 year పెట్టుకో, కొట్టి పడేసి అయింది లేకపోతే లేదు అంతే అక్కడికి. దానిపైనే అదే కావాలి అనుకుంటే కష్టం. ఇప్పటికి ఇండస్ట్రీలో చాలామంది ఆ రోడ్ నెంబర్ 1550 అని చెప్పారు జూనియర్ ఆర్టిస్ట్ అని, ఆ స్పాట్లో మీరు కొంతమంది చూస్తుంటారు, పిచ్చోళ్ళు అయిపోయి యాక్టింగ్ చేస్తా అని పిచ్చోళ్ళు అయిపోయి తిరుగుతున్నారు. అంతెందుకు, మొన్న చూసినటువంటి విక్రమార్కుడు సినిమా ఉంది కదా, రవి నాయక్ సంథింగ్ పర్సన్ మీద తెలీదు, రీసెంట్లీ యూట్యూబ్లో కొంత thumbnails కానీ చూశాను నేను. యాక్టింగ్తో యాక్టింగ్ అని తిరిగి ఫినాన్షియల్గా జీరో మన దగ్గర. అరే ఆల్రెడీ విక్రమార్కుడు సినిమా అంటే రవితేజ గారి సినిమాలో అప్పుడే యాక్ట్ చేసిండు. ఒక్క మూవీ కాదు, ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, మంచి మూవీస్లో. సినిమా పేరు ఏంది? ఖడ్గం. ఇంకా ఆ ఖడ్గం మూవీలో యాక్ట్ చేసిండు. ఆ ఖడ్గం మూవీలో యాక్ట్ చేసిన చాలా ప్రీవియస్ మూవీస్ చాలా ఉన్నాయి. అంత మంచి యాక్టింగ్ చేసి చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ చేసినోనికే ఇండస్ట్రీలో ఎవరు దేక్తలేడు ఇప్పుడు. ఓకే, అర్థమైందా? నువ్వు యాక్టింగ్ ఒక్కటి ఉంటే సరిపోదు, నీకు ఫైనాన్షియల్గా ఫిట్నెస్ మంచిగా ఉండాలి. నీ ఫినాన్షియల్ ఫిట్నెస్ పైసలు కరెక్ట్ ఉంటే ఇండస్ట్రీలో సర్వే కలుగుతావు. నువ్వు ఎన్ని పైసలు పెట్టుకొని టాలెంట్ లేకపోతే అది వేస్ట్. ఇప్పుడు నీకు మంచి టాలెంట్ లేకపోయి నువ్వు పైసలు గట్టిగా పెట్టుకొని యాక్టింగ్పై ఇన్వెస్ట్ చేసుకొని మూవీ తీసినావు, పబ్లిక్ రారు, ఆడియన్స్ రారు. పబ్లిక్ కావాల్సింది ఏంది? టాలెంట్. నువ్వు మనీ ఏం లేకుండా టాలెంట్ పెట్టుకొని హిట్ అవుతుందంటే నేను ఒప్పుకోరు, ఇండస్ట్రీలోకి నీకు రానియారు కదా.
ఓకే, సో ఇక నువ్వు సర్వే కావాలి, లైఫ్లో హిట్ కావాలంటే ఒకటే పని దానికి, నువ్వు ఫినాన్షియల్గా ఫిట్నెస్ అయి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఫినాన్షియల్ ఫిట్నెస్ అంటే అదేం కాదు, జస్ట్ నీ లైఫ్ స్టైల్ సర్వైవ్ అంత అమౌంట్ ఉండాలి బస్ అది. సో నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పాను. అండ్ మిగతా వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఆర్ ఎన్ని నీడ్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఈస్ రవి వెంకటాపురం అఫీషియల్. సో ఓకే, అండ్ మన ఛానల్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఉందా, వీడియో కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవుతా. ఇన్ కేస్ రెస్పాన్స్ కాలేను అని అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మెసేజ్ చేయండి. నాకు ఫాలో కొట్టకు నాకు ఏం ఫరక్ పడదు. నా నథింగ్ నీడ్. ఒక మనిషి సక్సెస్ అయితే మనకు అంతకు మించి ఏం కావాలి చెప్పు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒకటి వచ్చి సక్సెస్ కావాలి, మన ఛానల్ వీడియో చూసి ఒకటి ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన దానికి మించి మనకి ఏం కావాలి చెప్పు. అది అర్థమైందా? సో నేను చెప్పిన కంటే మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక విషయం మీకు అడగాలి, అండ్ మన వీడియోని ఇంకా లైక్ చేసిరో లేదో, సో వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇండస్ట్రీకి ఎవరైతే కొత్తగా రావాలనుకున్నారో ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, చెప్పాను కదా, ఒక టైం పీరియడ్ పెట్టుకోండి, ఆ టైం పీరియడ్ గోల్ పెట్టుకోండి. సో మీ గోల్ గురించి మీరు ట్రై చేయండి. డెఫినెట్లీ కొడితే దెబ్బకి సెట్ అయిపోవాలి. అర్థమైందా? చల్ రైట్ మళ్ళీ.